ప్రముఖ సామాజిక నాయకులు ఎర్రంశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం పాతగుంటూరులో 5 ప్రధాన కూడళ్లలో మజ్జిగ ధర్మ చలవేంద్రాలను ఏర్పాటు చేశారు. సమాజానికి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మాతృమూర్తి రుణం తీర్చుకునే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా రాంబాబు పేర్కొన్నారు. అంకమతల్లి గుడి సెంటర్, ఆంజనేయ స్వామి గుడి సెంటర్, చుద్దపల్లి డొంకలోని శ్రీ తిరుపతమ్మ గుడి సెంటర్, బాపూజీ మఠం సెంటర్, ఆనందపేట జంక్షన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ కేంద్రాల ద్వారా సుమారు 5,000 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోటల్ వ్యాపారవేత్త అయిన రాంబాబు గతంలో కూడా తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి సహకరించడం, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. అలాగే కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఇఫ్తార్ విందులకు వేలాది మంది మహమ్మదీయులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 2026 సంవత్సరంలో 48 డిగ్రీల వరకు నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ వంతు సహాయంగా మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎర్రంశెట్టి రాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, బ్రహ్మానందరెడ్డి స్టేడియం యోగా టీం నిర్వాహకులు చలపతిరావు మరియు సభ్యులు సంపతి సంతోష్ కుమార్, ప్రముఖ మైనార్టీ న్యాయవాది షేక్ షన్ను, ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ తాండూరి ప్రహర్షిత, శెట్టిపల్లి శశికిరణ్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, అమరేశ్వర క్లినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చామర్తి సంతోష్ కుమార్, చాణక్య అసోసియేట్స్ భరత్ చంద్ర, ప్రముఖ న్యాయవాది విజయ్ కృష్ణ, ఆకాష్, వెంకటాద్రి లాజిస్టిక్స్ ప్రొప్రైటర్ ఆళ్లచెరువు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.